వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్. ఈరోజు మనం మజ్జిగలో కలుపుకునే మసాలా పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పొడి వల్ల మజ్జిగ టేస్టీగా ఉండటమే కాకుండా డైజెషన్కి కూడా చాలా మంచిది. దీనికోసం ముందుగా చిన్న ముక్క సొంటిని రోటిలో వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ముందుగా కడిగి ఆరబెట్టుకున్న 4 నుంచి 5 రెమ్మల కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. కొద్దిసేపటికి ఇలా క్రిస్పీగా వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక 2 స్పూన్ల జీలకర్ర లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగి సువాసన వస్తున్నప్పుడు ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ వాము వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ముందుగా దంచిన సొంటిని, ఒక పావు చెంచా ఇంగువ, ఒక 2 స్పూన్ల రాళ్ళ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దినుసుల వేడికి ఉప్పులోని చేమంతా పూర్తిగా ఆరిపోతుంది. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకొని చల్లించుకోవాలి. ఇలా చల్లించుకున్న పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. అంతే అండి, మన మసాలా మజ్జిగ పొడి రెడీ అయిపోయింది. ఎప్పుడు మజ్జిగ చేసుకున్నా ఈ పొడిని కలుపుకొని కూల్గా ఎంజాయ్ చేయొచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షాస్ కిచెన్.